హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్‌గా ఈ ప్రాపర్టీ డిస్కస్ చేసే ముందు యాక్చువల్‌గా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయనోళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు ప్రతిరోజు మీకు ప్రాపర్టీ లిస్టింగ్ మీకు రావాలనుకుంటే గనక బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దాని నోటిఫికేషన్ ద్వారా మీరు వెతకబోయే ప్రాపర్టీ మీకు అందుతుంది. ఓకే ఫ్రెండ్స్. సో, డీటెయిల్స్‌లోకెళ్తే ఇది పోరంకి మహాలక్ష్మి నగర్‌లో ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్‌లో సిమెంట్ రోడ్ ఫేసింగ్‌తో 5 ఫ్లోర్స్ అపార్ట్‌మెంటు సేల్‌కుందండి. యాక్చువల్‌గా ఇది ఫ్లోర్ వైస్ బిల్డింగ్ అనమాట. యాక్చువల్‌గా ఫ్లోర్‌కి ఒక త్రిబుల్ బెడ్‌రూమ్ చొప్పున ఒక్కొక్క త్రిబుల్ బెడ్‌రూము 2000 ఎస్ఎఫ్‌టీతో చాలా బ్యూటిఫుల్‌గా న్యూలీ కన్‌స్ట్రక్ట్ చేయబడిన అద్భుతమైన అపార్ట్‌మెంట్ అనమాట. సో, పార్కింగ్ ఉంది. సో, అలాగే లిఫ్టు, కార్ పార్కింగు, కప్‌బోర్డ్సు అన్నీ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్‌తో ఉందనమాట. సో, ఇది ఈస్ట్ ఎలివేషన్ అనమాట లిఫ్ట్ పక్కన. సో, అన్నీ ఈస్ట్ ఫేసింగ్ కన్‌స్ట్రక్షన్ చేయబడిన బిల్డింగ్ మాత్రం వెస్ట్ మెయిన్ రోడ్‌కి వెస్ట్ ఫేసింగ్‌తో ఉంటుంది. సో, ఇది సీలింగు అలాగే కింద ఫస్ట్ ఫ్లోరు ఫ్లాట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. సో, ఇదేంటి అన్ని ఫ్లోర్ వైస్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్సు. టోటల్ బిల్డింగు మొత్తంగా గాని, లేతే విడివిడిగా గాని, ఏదన్నా ఒక ప్లాట్ అమ్మేలోపు కొనుక్కుంటే గనక మొత్తంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. సో, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది మరి కమర్షియల్‌గా రెంటల్ పర్పస్ కూడా దీన్ని అంటే కమర్షియల్‌గా రెంటల్స్ అంటే నా ఉద్దేశ్యం రెసిడెన్షియల్ అపార్ట్‌మెంటే రెంటల్ పర్పస్ కొనుక్కునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందనేది నా ఉద్దేశ్యం. సో, ఇది మెయిన్ ఎంట్రన్సు. మిడిల్ ఎంట్రన్స్ అటు ఇటు విండో అంటే కంబైన్డ్ విండోతో ఉన్న మెయిన్ ఎంట్రన్సు టేక్ వుడ్ ఫ్రేమ్‌తో చక్కటి కార్వింగ్ డోర్‌తో ఉన్న టేక్ వుడ్ డోర్. ఇది టీవీ ప్యానెల్ ఏరియా. ఇది లివింగ్ హాలు విత్ సీలింగ్ వర్క్స్, బ్యూటిఫుల్ వాల్ టైల్స్, వాల్ కేర్ అలాగే కింద బ్యూటిఫుల్ ఫ్లోరింగ్ కూడా. సో, చక్కటి టీవీ ప్యానెల్ డిజైన్ మోడర్నైజ్డ్‌గా అలాగే ఇది ఆహ్, యూపీవీసీ విండోసు అలాగే గ్రానైట్ ఫ్లోరింగ్‌తో అదే ఫ్రేమ్‌తో చక్కగా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. ఇక్కడ పార్టిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది దేవుడి గది. అలాగే ఇది 3 బెడ్‌రూమ్సు. సో, ఆల్ బెడ్‌రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ అలాగే వెస్టర్న్ కమోడ్‌తో చాలా బ్యూటిఫుల్‌గా. సో, ఇది డైనింగ్ ఏరియా. అలాగే ఇది దేవుడి గది. సో, దేవుడి గదిలో కూడా కింద నుంచి పైదాకా మొత్తం టైల్స్‌తో కవర్ చేశారు. చాలా బ్యూటిఫుల్‌గా. సో, ఇది దేవుడి గదికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. సో, చక్కగా ఫ్యామిలీ కూర్చొని చక్కగా పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఈ డోర్ ఇంకా ఫినిషింగ్ చేయాల్సుంది. సో, గ్రానైట్ ఫ్రేమ్స్‌తో చాలా నీట్‌గా చక్కటి ఎలిగెంట్ లుకొచ్చింది. ఫైన్ ఫినిషింగ్ కూడా. అలాగే ఇది కిచెన్ ఎంట్రన్స్ అనమాట. సో, ఇది ఎల్ షేప్డ్ వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్. పైనంతా మోడ్యులర్ కిచెన్ ర్యాక్స్. ఐ మీన్ కింద మోడ్యులర్ కిచెన్ ర్యాక్స్ పైన వు వుడ్ వర్క్ మొత్తం కప్‌బోర్డ్స్ అన్నీ చేయించున్నాయి. ఎక్స్‌ట్రా స్టోరేజ్ స్పేస్ వగైరా. సో, దీంట్లో వెంటిలేషన్ కూడా చాలా చక్కటి ఆహ్, మస్కిటో డోర్‌తో చాలా బ్యూటిఫుల్. అది కొంచెం క్రీమ్ కలర్‌లో వైట్ డామినేటెడ్ కలర్‌లో ఉన్న మోడ్యులర్ కిచెన్ ర్యాక్స్ ఇవి. సో, గ్రే అండ్ వైట్ కాంబినేషన్స్‌లో కాంట్రాస్ట్ ఇచ్చారు. సో, ఇది ఎదురుగా ఉన్నది కిచెన్ నుంచి డైనింగ్ వ్యూ ఇది. సో, అలాగే డైనింగ్‌కి అటాచ్డ్‌గా బాల్కనీ అలాగే ఇక్కడ ఒక హ్మ్, మ డో డోర్ పార్టిషన్ కూడా ఉంటుంది. సో, ఎదురుగ్గా ఉన్నది గెస్ట్ రూము. సో, గెస్ట్ రూమ్‌లో కూడా చాలా బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఇది. అలాగే 3 ప్యానెల్ విండో, ఫ్రెంచ్ విండో అలాగే బ్యూటిఫుల్ సీలింగు. డబుల్ బోర్డర్‌తో ఉన్న సీలింగు అలాగే ఈ వుడ్ వర్క్ కూడా సీలింగ్ అదే ఐ మీన్ స్క్రోలింగ్ కైండ్ ఆఫ్ డోర్స్ ఇచ్చారు. పెద్ద పెద్ద స్లైడర్స్. అలాగే ఇది అటాచ్డ్ బాత్రూము విత్ వెస్టర్న్ కమోడ్ ఎవ్రీథింగ్. ఇక్కడ డీటెయిల్ మీకు అన్నీ చక్కగా ఫినిషింగ్ చేసి ఇస్తున్నారు. డోర్స్ ఫిట్ చేస్తున్నారు యాక్చువల్‌గా నేనెళ్ళినప్పుడు. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. ఇక్కడేంటంటే మీకు ఒక్కొక్క ఫ్లాట్‌కి 15,000 నుంచి 18,000 రెంటొచ్చే అద్భుతమైన అవకాశం ఉంది. అన్నీ ఈస్ట్ ఫేసింగ్ విత్ కార్ పార్కింగ్ విత్ కప్‌బోర్డ్ గాబట్టి. సో, 5 ఫ్లాట్లు ఒకేసారి అపార్ట్‌మెంట్‌గా తీసుకుంటే గనక సో, యావరేజ్‌న 15,000కి ఇచ్చినా కూడా అది 75,000 రెంటొచ్చే అద్భుతమైన
అవకాశం ఉంది. మీరు హోల్ బిల్డింగ్ మొత్తం కొనుక్కొని రెంట్‌కి ఇచ్చే లెక్కనైతే. లేదు ఒక ఫ్లాట్ తీసుకుందాం మీరు ఉంటాననుకున్నా కూడా అద్భుతమైన లొకేషన్ ఇది. సో, ఫస్ట్ ఫ్లాట్ అమ్మేలోపు ఆహ్, మీరు హోల్ అపార్ట్‌మెంట్‌గా కొనుక్కోవాలనుకుంటే ఇదొక అద్భుతమైన అవకాశం. సో, ఇది 2000 ఎస్ఎఫ్‌టి అంటే 1600 ప్లింత్ కామను, కార్ పార్కింగ్ కలిపి మిగతాది. సో, టోటల్‌గా 60 స్క్వేర్ యార్డ్స్ అన్‌డివైడెడ్ ల్యాండ్ షేర్‌గా ఉంది. సో, ఇక్కడ ఈ ఏరియాలో ల్యాండ్ రేట్లు కూడా చాలా బాగా ఉన్నాయి. సో, దానికి చాలా అద్భుతమైన అవకాశం ఉంది. అలాగే ఈ విడివిడిగా ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే గనక 1,00,00,000 చెప్తున్నారండి. లేదు హోల్ అపార్ట్‌మెంట్‌గా మొత్తంగా తీసుకుందాం అనుకుంటే గనక 5,00,00,000 చెప్తున్నారు. ఇక ప్రైసెస్ అనేది మీకు ఈ స్క్రీన్‌లో పైన ఇచ్చిన నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. 9490 996666 ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీకు నెగోషియేషన్ చేసుకొని ఓన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్ నుంచి బాల్కనీ అలాగే వెస్ట్ రోడ్ ఫేసింగ్‌తో ఈ వ్యూ అన్నమాట. ఇది సిమెంట్ రోడ్డు. సో, బాల్కనీ కూడా వుడెన్ ఫ్లోర్ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ ఇచ్చారు. సీలింగ్ కూడా ఈవెన్ బాల్కనీస్‌లో కూడా. సో, ఎక్కడ వదిలిపెట్టకుండా చక్కటి ట్రీట్మెంట్ చేయించారు. ఓన్ బిల్డింగ్ కట్టుకున్నట్టుగా. సో, క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కనపడట్లేదు. చక్కగా ఫైన్ ఫినిషింగ్ కనిపిస్తుంది. సో, ఇది ఈ ఈ ఈ ఈ వుడ్ వర్క్ కూడా కాంట్రాస్ట్ కలర్స్ ఇచ్చారు. చాలా స్లైడింగ్ డోర్స్‌తోనే. అలాగే మాస్టర్ బెడ్‌రూమ్ కూడా చూద్దాం. ఇలాంటి మల్టిపుల్ ప్రాపర్టీస్ మన ఛానెల్‌లో మీరు ఎవ్రీ ఎవ్రీ అంటే మీ చాయిస్ కోసం, అలాగే మోడలింగ్ కోసం చూడాలనుకుంటే గనక మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది మాస్టర్ బెడ్‌రూము. ఇక్కడ కూడా వెరీ నైస్ అండ్ ఫైన్ ఎలిగెంట్‌తో ఉన్న వుడ్ వర్క్, సీలింగ్ వర్క్స్, ఫ్లోరింగు అలాగే ఇది మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న టీవీ ప్యానెల్ ఇది. టీవీ ప్యానెల్‌లో కూడా ఒక మోడర్నైజ్డ్ ఎల్ఈడీ పట్టేలాగా డిజైన్ చేశారు. అలాగే ఇది మస్ట్ డోరు 2.1 ట్రాక్‌తో ఉన్న ఫ్రెంచ్ విండోస్. సో, ఇది చక్కటి ఫైన్ ఎలిగెంట్‌గా గ్రానైట్ వాడారు. బోర్డర్ కూడా చాలా ఫినిషింగ్ కనిపిస్తుంది షైనింగ్‌గా. సో, ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇక్కడ మాస్టర్ బెడ్‌రూమ్‌కి. సో, అన్ని బెడ్‌రూమ్స్‌కి అటాచ్డ్ బాత్రూమ్స్, కిచెన్‌కి అటాచ్డ్ బాల్కనీ, వాష్ ఏరియా, డైనింగ్‌కి అటాచ్డ్ అలాగే చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి బాల్కనీ. ఇవన్నీ చక్కగా ఉన్నాయి. సో, ఇది మాస్టర్ బెడ్‌రూమ్‌కున్న అటాచ్డ్ బాత్రూమ్. ఈ ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా ఇంకా జరుగుతున్నాయి. సో, నేను ఆ టైంలో వీడియో తీశాననమాట. సో, ఇలాంటి మీ ప్రాపర్టీస్ ఏమన్నా ప్రమోట్ చేయాలనుకుంటే గనక ఈ స్క్రీన్‌లో ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. తేలిగ్గా మీరు మీ ప్రాపర్టీని మీరు 10 మందికి ప్రమోట్ చేయడంలో అంటే ఐ మీన్ మీరు పబ్లిక్ అంటే పబ్లిసిటీ చేసుకోవడంలో మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే ఫర్ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ అంచెలంచెలుగా అంటే మీకు 200 గజాలతో మొదలుపెట్టి 20,000 గజం అక్యుములేట్ చేసుకోవాలనుకున్నా లేదా కేవలం 30-40 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి అది 6.4 కోట్లకు పైగా సంపాదించుకోవాలనుకున్నా, అలాంటి డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ కోసం మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ స్క్రీన్‌లో ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. సో, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ కన్నా ముందే పెట్టుబడి పెట్టేవాళ్ళే ఈసారి తెలివైనోళ్ళు. తెలివైన ఇన్వెస్టర్స్. అది ఎందుకనేది మనకి అనాలిసిస్ గాని, స్టడీ అండ్ అనాలిసిస్ అర్థమవుతుంది. అలాగే భారీగా పెరగబోతున్న ఏరియాలో హౌసింగ్ ప్రాజెక్ట్స్‌లో ప్లాట్స్ కోసం గానీ, హౌసెస్ గానీ, డూప్లెక్స్ హౌసెస్ గానీ, లేదా ఈ 30,000-40,000 30-40 లాక్స్ ఇన్వెస్ట్ చేసి 6.4 కోట్లకు పైగా ఎలా చేయాలి? సో, అలాంటి డిసిప్లిన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ గురించి గానీ, పర్మనెంట్ ప్యాసివ్ ఇన్‌కమ్స్‌ని ఎలా పొందాలి? అంటే ఈ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్‌లో ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటే మనం పర్మనెంట్ ప్యాసివ్ ఇన్‌కమ్‌ని జనరేట్ చేసుకోవచ్చు? అలాగే హై రిటర్న్స్ కోసం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? సేఫ్టీ ప్లస్ సెక్యూరిటీ ప్లస్ గ్రోత్ ప్లస్ రీసేల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హయ్యర్ రిటర్న్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి? ఇలాంటివన్నీ తెలుసుకోవడం కోసం మన ఛానెల్‌కి అలాగే సబ్స్క్రైబ్ ఇలాంటి చేసుకోండి. మరిన్ని అలాగే మనతో ప్రాపర్టీ ఇంటరాక్ట్ లిస్టింగ్స్ అయితా కోసం ఉంటే దీన్ని ఎలా మన మనం ఛానెల్‌కి దాన్ని ప్లాన్ సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి. దానివల్ల ప్రాఫిట్ మనకు షేరింగ్ నోటిఫికేషన్స్ పార్ట్నర్స్‌గా ద్వారా మేము వెల్త్ చేయబోయే క్రియేట్ ప్రతి చేసుకుంటూ ప్రాపర్టీ డీటెయిల్స్ పర్మనెంట్ మీకు ప్యాసివ్ ముందుగానే ఇన్‌కమ్‌ని ఎలా జనరేట్ అందుతుంది. ఓకే చేసుకోవాలనేది ఫ్రెండ్స్. థాంక్ యూ. విష్ యూ హ్యాపీ డీటెయిల్‌గా న్యూ మీకు ఇయర్ వన్స్ అగైన్. చూడాలనుకుంటే థాంక్ యూ మన సార్. థాంక్ శివరామ్స్ యూ సో మచ్. ప్రాపర్టీస్‌లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లే లిస్ట్‌లో ఉన్న ఒక 2, 3 వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్. విత్ దిస్ ఐ యామ్ కంక్లూడింగ్. నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే. థాంక్స్ ఫర్ వాచింగ్.